హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను సౌదీలో ఇక్కడ వినాయక చవితి పూజ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇండియన్ ఇంటి వచ్చేటప్పుడే వినాయకుని ఒక ఫోటో అంజనేయం ఒక ఫోటో తెచ్చాను. అది ఫోటో అంటే ఫొటోస్ కాదు, కాకపోతే నామినేషన్ చేయించుకొని అయితే వచ్చాను. నేను ఫొటోస్ అవి నామినేషన్ చేయించుకొని చిన్నగా వచ్చాను. అదే దానికే ఇప్పుడు పూజ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మన ఇండియాలో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇక్కడ వినాయక చవితి పూజ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా కూడా మనం బతుకు తెరువు కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంప్రదాయం అనేది మర్చిపోకూడదు. మనకు మా ప్లాంట్లోనే పూలు ఉన్నాయి, రకరకాల పూలు ఉన్నాయి. ఆ పూలు అయితే తీసుకురావడానికి వెళ్ళాను. కొన్ని తీసుకొని వచ్చాను. మళ్ళీ సూది దారంతో దాన్ని కుట్టాను. మళ్ళీ ఇంకా కావాలా అని చెప్పేసి నేను మళ్ళీ అక్కడికే వెళ్ళాను. అక్కడే మళ్ళీ ఇంకా కొన్ని పూలు తీసుకొని వస్తుండగా దావలో మనకి గడ్డి ప్లస్ పిండి పూలు అనేది దొరికాయి. గడ్డి అయితే మామూలు అక్కడెక్కడ వాటర్ పోస్తే ఎక్కువగా వాటర్ పోస్తే మనకి గరగా గడ్డి అనేది పెరుగుతుంది. పిండి పూలు అనేది రేర్, అంటే ఎక్కడ దొరకదు. మన ఈ ఎడారిలో అయితే అస్సలు దొరకదు పిండి పూలు అనేది. నాకైతే అక్కడ ఒకే ఒక చెట్టు అయితే కనిపించింది. నేనైతే ఫుల్ సంతోషపడ్డాను. ఎందుకంటే మెయిన్ ఎక్కువగా వినాయక చవితిలో వినాయకుడికి ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే పిండి పూలే ఎక్కువ పెట్టాల్సింది. మెయిన్ మన ఇండియాలో కూడా మనం ఎక్కువ అంటే ఫస్ట్ పిండి పూలు గరకని తెచ్చేది మనం. నాకైతే ఫుల్ సంతోషం అనిపించింది ఆ పిండి పూలు చూడగానే. ఇది ఒకే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు తీసుకెళ్ళి దాన్ని కొంచెం గిల్లుకొని వెళ్ళి నేను పూజ అయితే చేసేసాను. వినాయక చవితి పూజ చూసేద్దాం. మరి వినాయక చవితి పూజ ఎలా చేశాను. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా చిన్నారి ఈ చిట్టెనుక నా భరించెనా